హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ thumbnail లో చూసారు కదా, దసరా గురించి అన్ని డౌట్స్ క్లియర్ అయ్యేలాగా ఒక మంచి వీడియో అనమాట. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. సో దసరా గురించి ఉండే డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. క్వశ్చన్స్ అన్నీ కూడా నీట్గా నేనైతే చూపిస్తున్నాను. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ అయితే క్లియర్గా మెన్షన్ చేస్తాను. సో క్వశ్చన్స్ అయితే చూసారు కదా, దసరా పూజ ఎప్పుడు, కలశ స్థాపన ఎప్పుడు, అమ్మవారి అలంకరణలు ఏంటి, ఈసారి 11 days పండుగ ఎందుకు వచ్చింది, ఇవన్నీ కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేస్తాను. అందరికీ ముందుగానే దసరా శుభాకాంక్షలు. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. సో ఇప్పుడు దసరా గురించి అన్ని వివరాలు క్లియర్గా తెలుసుకుందాం. ఈ 2025 సంవత్సరంలో దసరా పండుగ సెప్టెంబర్ 22వ తారీఖు సోమవారం నుంచి అక్టోబర్ 2వ తారీఖు గురువారం వరకు జరుపుకుంటాము. అమ్మవారి పీఠంను ఏర్పరచుకునే వాళ్ళైతే సెప్టెంబర్ 22వ తారీఖు తెల్లవారుజామునే 6:30 నుంచి 7:30 వరకు, లేదా ఉదయం 9 గంటల నుంచి 10:30 లోపు, లేదా సాయంత్రం పూజ చేసుకునే వారైతే 4:23 నుంచి 7:10 లోపు మనమైతే కలశ స్థాపన చేసుకోవచ్చండి. ఈ దేవి నవరాత్రులు అనేవి ఆశ్వయుజ మాసంలో శుక్లపక్షంలోని ప్రతిపాద తిథి నుంచి ప్రారంభమవుతాయి. అసలు దేవి నవరాత్రులు అంటే 9 రోజులు అనే కదా. మన దేశంలో అత్యంత విశిష్టతమైన పవిత్రమైన పండుగలలో దేవి నవరాత్రులు ఒకటి. ఈ నవరాత్రులలో 9 అలంకారాలతో 9 రూపాలతో అమ్మవారిని పూజించుకునే మహోత్సవం. కానీ ఈ సంవత్సరం మాత్రం అమ్మవారు 10 రోజులు 10 రకాల అలంకరణలతో 10 రకాల రూపాలతో మనకైతే దర్శనమివ్వనున్నారు. అసలు 10 రోజుల పండుగ రావడానికి కారణం ఏమిటంటే 24వ తారీఖు మరియు 25వ తారీఖులలో తదియ తిథి 2 రోజులు రావటం జరిగింది. ఈ కారణంగా దసరా ఉత్సవంలో ఒక రోజు పెరిగింది. ఈ ఇయర్ ఏంటంటే దసరా ముందు రోజు అంటే 21వ తారీఖునే మనకి సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది. కానీ ఈ సూర్యగ్రహణం మన భారతదేశంలో ఎక్కడా కనిపించదు. కాబట్టి సూర్యగ్రహణ నియమాలు ఏవి కూడా మనమైతే ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. దానివల్ల మనం ముందు రోజే అన్నీ శుభ్రం చేసేసుకుని పూజ అయితే తర్వాత రోజు అంటే 22వ తారీఖున మనమైతే ప్రారంభించుకోవచ్చు. దసరా నవరాత్రి వేళ ఉదయించే తిథిని శుభప్రదంగా భావిస్తారు, అలాగే క్షీణిస్తున్న తిథిని మాత్రం అశుభంగా భావిస్తారు. కానీ ఈసారి దేవీ నవరాత్రులకి విశేషంగా ఉదయించే తిథి బలం ఉండటం వలన నూతన ఉత్సాహం, సానుకూలత, శక్తికి చిహ్నంగా భావిస్తారని పండితులు మనకైతే చెప్తున్నారు. ఈ సంవత్సరం చైత్ర నవరాత్రులు ఆదివారం రోజున ప్రారంభం కావటం వలన దుర్గాదేవి అమ్మవారు ఏనుగు వాహనం పైన భూమికి వస్తారని విశ్వాసం. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం దుర్గాదేవి అమ్మవారు ఇలా ఏనుగు వాహనం పైన రావడం వలన భూమిపై వికాసం, శాంతి, సానుకూల మార్పులకు సంకేతంగా భావిస్తారు. వర్షాలు సకాలంలో కురిసి పంటలు బాగా పండి దేశం సుభిక్షంగా ఉంటుందని నమ్మకం. ఈ నవరాత్రుల్లో భాగంగా ఉపవాసం, ధ్యానం, దుర్గాదేవిని పూజించడం వంటి వాటి ద్వారా భక్తులు తమలోని అంతర్గత శక్తిని మేల్కొలిపి జీవితాలలో సానుకూలత మార్పులను తీసుకురావచ్చు అనేది నమ్మకం. ఈ దేవి నవరాత్రులలో దుర్గాదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అమ్మవారిని ఒక్కొక్క రూపంలో దర్శనమిస్తూ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా పూజనైతే జరుపుకుంటూ ఉంటారు. వాటిని బట్టి అలంకరణలో కూడా మార్పులు ఉంటాయి. అమ్మవారిని కొలుచుకునే పేరుల్లో కూడా మార్పు ఉంటుంది. అంటే ఈ విజయవాడ దుర్గాదేవి అమ్మవారి గుడిలో 1 రూపాలతో అయితే పూజిస్తారు. అలానే శ్రీశైలం భ్రమరాంబికాదేవి అమ్మవారిని అయితే వేరే రకంగా అయితే అలంకరణలతో పూజిస్తారు. ప్రాంతాలు బట్టి ప్రాంతంలో ఉండే ప్రజలు కూడా ఆ రూపాలలో అమ్మవారిని అలా కొలుచుకుంటూ ఉంటారు. మనం విజయవాడ దుర్గాదేవి గుడిలో అలంకరణల్ని మన ఊరి గుడిలో కూడా ఫాలో అవుతూ ఉంటారు. సో దానికోసమే మనం కూడా ఆ అలంకరణలో రూపంలో ఉండే అమ్మవారిని పూజించుకుంటూ ఉంటాం. అంటే శ్రీశైలంలో అమ్మవారిని 9 రోజులు నవదుర్గలుగా పూజిస్తారు. సో ఎవరి సాంప్రదాయాలని వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు కదా, ఎవరికి తోచిన విధంగా వాళ్ళైతే పూజించుకుంటూ ఉంటారు. సో ఆ రకం నైవేద్యాలతో అమ్మవారిని అయితే కొలుచుకుంటూ అలంకరించుకుంటూ ఉంటారు. అమ్మవారి అలంకరణలో మొదటి 3 రోజులు పార్వతీ రూపంలో, తర్వాతి 3 రోజులు లక్ష్మీ రూపంలో, లాస్ట్ 3 రోజులు సరస్వతిగా ఆరాధిస్తూ ఉంటారు. శ్రీశైలంలో అలంకరించే 9 నవదుర్గా రూపాల పేర్లు అయితే మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం. దసరాలో మొదటి రోజు అమ్మవారిని శైలపుత్రిగా అలంకరించి అమ్మవారిని అయితే కొలుచుకుంటూ ఉంటారు. 2వ రోజు బ్రహ్మచారిణిగా, 3వ రోజు చంద్రగంటగా,
4వ రోజు కూష్మాండగా, 5వ రోజు స్కందమాతగా, 6వ రోజు కాత్యాయనిగా, 7వ రోజు కాలరాత్రిగా, 8వ రోజు మహాగౌరిగా, 9వ రోజు సిద్ధిదాత్రిగా కొలుచుకుంటూ ఉంటారు. ఇక ఇప్పుడు విజయవాడ దుర్గాదేవి అమ్మవారిని అలంకరించే రూపాల పేర్లు అయితే తెలుసుకుందాం. సో దసరాలో మొదటి రోజుగా అమ్మవారిని శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా అలంకరణ అయితే జరుపుతారు. 2వ రోజు గాయత్రీ దేవిగా, 3వ రోజు శ్రీ అన్నపూర్ణాదేవిగా, 4వ రోజు శ్రీ కాత్యాయని దేవిగా, 5వ రోజు శ్రీ మహాలక్ష్మీ దేవిగా, 6వ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా, 7వ రోజు శ్రీ మహాచండీ దేవిగా, 8వ రోజు శ్రీ సరస్వతీ దేవిగా అయితే పూజిస్తూ ఉంటారు. అంటే ఈ 2025 సంవత్సరంలో సరస్వతి పూజ అనేది 29వ తారీఖు సోమవారం సప్తమి తిథి నాడు మూలా నక్షత్రం రోజున జరుపుకుంటూ ఉంటారు. సో ఆ రోజు పిల్లలకి అక్షరాభ్యాసం చేయించటం వలన మంచి విద్య ప్రాప్తిస్తుందనే నమ్మకం. 9వ రోజు శ్రీ మహిషాసుర మర్దిని దేవిగా అలంకరిస్తారు. అలానే ఆఖరి రోజైన 10వ రోజుని అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరి దేవిగా కొలుచుకుంటాము. సో దసరాలో జరిగే ఇంకొన్ని విశేషాలు అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. అవి ఏమిటంటే ఆయుధాలకి పూజ విశేషంగా దసరాలో అయితే చేస్తూ ఉంటాం కదా. సో జమ్మి చెట్టుకు కూడా మనమైతే పూజ చేస్తూ ఉంటాం. అసలు జమ్మి చెట్టుకి పూజ ఎలా స్టార్ట్ అయ్యింది, విశేషం ఏమిటి, అండ్ లాస్ట్ రోజు ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి అనేది కూడా తెలుసుకుందాం. ఈ 2025 సంవత్సరంలో ఆయుధ పూజ అనేది 1వ తారీఖు అక్టోబర్ నెలలో మధ్యాహ్న సమయం అంటే 2:28 నుంచి 3:16 వరకు మనమైతే విశేషంగా చేసుకోవచ్చు. మహానవమి నాడున ఈ ఆయుధ పూజ అనేది జరుపుతారు. ఇక ఇప్పుడు జమ్మి చెట్టు పూజ విశిష్టత ఏంటనేది మనమైతే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలని జమ్మి చెట్టు కింద దాచిపెట్టి తిరిగి వచ్చే వరకు వాటిని జాగ్రత్తగా కాపాడమని జమ్మి చెట్టుకి మొక్కినట్లు పురాణాలు చెబుతున్నాయి. అలాగా వాళ్ళు అజ్ఞాతవాసం ముగించుకుని తిరిగి వచ్చేసరికి ఆ ఆయుధాలు అక్కడే ఉండటం విశేషంగా భావించి ఆ జమ్మి చెట్టును పూజించటం పాండవులైతే మొదలు పెట్టారు. వాళ్ళు యుద్ధానికి వెళ్ళి ఆయుధాలతో యుద్ధం చేసి విజయం సాధించారని పురాణాలలో తెలియజేశారు. అలానే శ్రీరాముడు కూడా రావణుడిపై యుద్ధం చేయటానికి వెళ్లే ముందు జమ్మి చెట్టుకు పూజ చేసి విజయం సాధించాడని అంటారు. అందువలన దశమి రోజున జమ్మి చెట్టుకు ప్రత్యేకంగా పూజలు అయితే జరుపుకుంటూ ఉంటారు. కాబట్టి దసరా రోజున జమ్మి చెట్టుకి విశేషంగా పూజలు అనేవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. జమ్మి చెట్టుకు పూజ చేసి ఆ చెట్టు ఆకులను పెద్దలకు అందించి ఆశీర్వాదాలు తీసుకుంటారు. జమ్మి చెట్టును పూజించడం వలన అన్ని పనుల్లోనూ విజయం కలుగుతుందని చాలా మంది నమ్మకం. ఈ జమ్మి చెట్టుని హోమాలలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ జమ్మి చెట్టు అనేది పూజలకి మాత్రమే కాదు, ఆరోగ్యపరంగా కూడా చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయి. జమ్మి చెట్టు గాలి పీల్చడం వలన మనకి సర్వ రోగాలు నశిస్తాయని నమ్మకం. ఇక ఇప్పుడు అమ్మవారి మండపం ఏర్పరిచి పూజ చేసిన వారు ఉద్వాసన సమయాలైతే అక్టోబర్ 2వ తారీఖు గురువారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 లోపు, లేదా ఉదయం పూజ చేసిన తర్వాత 11 గంటల నుంచి 12 గంటల లోపు అయితే ఉద్వాసన చెప్పటానికి మంచిది. అంటే పీఠం కదపటానికి. మండపాలలో అమ్మవారి విగ్రహాలు అయితే ఏర్పరుస్తారు కదా, వాళ్ళు కూడా అక్టోబర్ 2వ తారీఖున సాయంత్రం వేళల్లో నిమజ్జనం చేయటం మంచిది. అమ్మవారి పీఠాలు ఏర్పరిచి పూజ చేసేవారైతే కొన్ని నియమాలు పాటించాలి. అందులో మొదటిది బ్రహ్మచర్యం, రెండవది సాత్విక ఆహారం తీసుకోవటం అంటే అల్లం వెల్లుల్లి లేకుండా భుజించడం, మూడవది రోజంతా భగవన్నామ స్మరణతో గడపడం, లాస్ట్గా నేలపై పడుకోవడం. హెల్త్ కండిషన్ బాగాలేని వాళ్ళైతే దీన్ని స్కిప్ చేయొచ్చండి. ఈ వీడియోలో అలంకరణ విశిష్టత అన్నీ మెన్షన్ చేయడానికి వీడియో లెంతీ అయిపోతుంది. సో దానికోసం నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఇవన్నీ మెన్షన్ చేస్తాను. సో ఇదండి వీడియో. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.